మన ప్రపంచంలో టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోతుందో మనందరికీ తెలిసిందే. నిన్నటి వరకు సూపర్ కంప్యూటర్లు అసాధ్యమైన అనుకున్న లెక్కలు ఇవాళ మీ ఫోన్లోని యాప్లు సెకన్లలో చేసి చూపుతున్నాయి. కానీ ఇప్పుడు మరో కొత్త యుగం మొదలవబోతుంది. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం. ఈ కంప్యూటర్లు మనం ఉపయోగించే సాధారణ కంప్యూటర్లలా కాదు. ఇవి ప్రకృతి యొక్క చిన్న చిన్న కణాల ప్రవర్తన అంటే క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఆధారపడి పనిచేస్తాయి. మనిషి మెదడు పనిచేసే దానికంటే వేగంగా, శాస్త్రవేత్తలు ఊహించినంత శక్తితో సమస్యలు పరిష్కరించే ఈ అద్భుత ప్రపంచం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం రండి. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకు అవసరం? ఈ రోజుల్లో సూపర్ కంప్యూటర్లు ఉన్నా కూడా కొన్ని సమస్యలు మనం చాలా నెమ్మదిగా లేదా చేయలేనంత కష్టంగా పరిష్కరించగలుగుతున్నాం. ఉదాహరణలు: వాతావరణ భవిష్యత్తును పూర్తిగా అంచనా వేయలేకపోవడం, అరుదైన కొత్త మందుల మాలిక్యూల్స్ ను డిజైన్ చేయడం, ప్రపంచ స్థాయి సైబర్ సెక్యూరిటీని హ్యాక్ చేయలేని విధంగా తయారు చేయడం, ట్రాఫిక్, ఫైనాన్స్ లాంటి వ్యవస్థల్లో బిలియన్ల ఆప్షన్ల మధ్య ఉత్తమ నిర్ణయం తీసుకోలేకపోవడం. సాధారణ కంప్యూటర్లు ఇలా ఒకేసారి అనేక అవకాశాలను గణించలేవు. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడే గేమ్ చేంజర్స్. ఎందుకంటే ఇవి ఒకేసారి లక్షలు, కోట్లు, ట్రిలియన్ల అవకాశాలను పరిశీలించగలవు. దీనికి కారణం క్వాంటమ్ బిట్స్, క్యూబిట్స్. క్యూబిట్ అంటే ఏమిటి? మన కంప్యూటర్ పనిచేసే విధానం బిట్ 0 లేదా 1 అంటే ఒకేసారి 1 మాత్రమే. కానీ క్వాంటమ్ బిట్, క్యూబిట్ మాత్రం ఒకేసారి 0 కూడా అవుతుంది, 1 కూడా అవుతుంది. రెండూ కలిసి ఉన్న ఒక ప్రత్యేక స్థితి కూడా అవుతుంది. ఈ అద్భుతం పేరు సూపర్ పొజిషన్. సూపర్ పొజిషన్ అంటే ఏమిటి? ఒక నాణెం గాల్లో తిప్పుతున్నట్టు ఊహించండి. అది గాల్లో ఉన్నంత వరకు హెడ్ కాదు, టైలు కాదు. ఇవి రెండూ కూడా ఉండే అవకాశాలతో ఉన్న కంబైన్డ్ స్టేట్ లో ఉంటుంది. ఇది సూపర్ పొజిషన్. ఇలా క్యూబిట్ ఒకేసారి చాలా స్టేట్స్ లో ఉండగలవు. అందుకే లెక్కలు వేగంగా అవుతాయి. ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ప్రపంచంలో అత్యంత మాయాజాలమైన కాన్సెప్ట్ ఎంటాంగిల్మెంట్. రెండు కణాలు ఎంటాంగిల్ అయినప్పుడు వాటి మధ్య దూరం ఎంత ఉన్నా ఒక కణం స్థితి మారిస్తే దాని ప్రభావం వెంటనే మరొక దానిపై కనిపిస్తుంది. అది 1 కిలోమీటర్ అయి ఉండొచ్చు, 1000 కిలోమీటర్లు అయి ఉండొచ్చు, మరొకటి చంద్రుని పైన కూడా ఉండవచ్చు. దీనిని ఐన్స్టీన్ స్పోకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అని అన్నది. క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్స్ ఈ విధంగా ఎంటాంగిల్ అవుతాయి. దీంతో లెక్కలు ఒకేసారి అనేక మార్గాల్లో వేగంగా జరుగుతాయి. క్వాంటమ్ గేట్స్ అండ్ ఆపరేషన్స్. సాధారణ కంప్యూటర్లలో లాజిక్ గేట్స్ ఉంటాయి, అండ్, ఆర్, నాట్. క్వాంటమ్ కంప్యూటర్లో కూడా గేట్స్ ఉంటాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. హడామాడ్ గేట్, హెచ్, పాలీ గేట్స్, నాట్ గేట్, ఫేజ్ షిఫ్ట్ గేట్స్. ఇవి క్యూబిట్స్ కి రొటేషన్, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ వంటి ప్రత్యేక ప్రభావాలు కలిగిస్తాయి. మనకు అర్థం కాకపోయినా వీటి కాంబినేషన్ వల్ల సంక్లిష్టమైన గణనలు తక్షణమే జరుగుతాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తాయి? మెడిసిన్ అండ్ డ్రగ్స్ డిస్కవరీ. కొత్త మందులు తయారు చేయడం అంటే లక్షల మాలిక్యూల్స్ లో సరైన కాంబినేషన్ కనుగొనడం. సూపర్ కంప్యూటర్ కి ఇది సంవత్సరాలు పడుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ కి కేవలం కొన్ని గంటలు మాత్రమే. క్లైమేట్ ప్రెడిక్షన్. భూమిపై గాలి, నీటి ప్రవాహాలు, వాతావరణం ఇవన్నీ బిలియన్ల వేరియబుల్స్ పై ఆధారపడతాయి. క్వాంటమ్ కంప్యూటర్లు ఇవన్నీ ఒక్కసారిగా గణించగలవు. సైబర్ సెక్యూరిటీ ఎన్క్రిప్షన్. ఇప్పటికీ ఉపయోగిస్తున్న RSA ఎన్క్రిప్షన్ ను బ్రేక్ చేయడానికి సాధారణ కంప్యూటర్కు లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు కొన్ని గంటల్లో బ్రేక్ చేయగలవు. అందుకే భవిష్యత్తు క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ పైన ఆధారపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డేటా ప్రాసెస్ చేసే వేగం మానవ మెదడును మించినా పెరుగుతుంది. క్వాంటమ్ ప్లస్ AI ఈజ్ ఈక్వల్ టు సూపర్ ఇంటెలిజెన్స్. స్పేస్ రీసెర్చ్. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, గ్రహాల నిర్మాణం లాంటివి అర్థం చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన గణనలు క్వాంటంతో సాధ్యం. క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా తయారు చేస్తారు? ఇది సాధారణ కంప్యూటర్ల ఇంజనీరింగ్ పని కాదు. క్వాంటమ్ శాస్త్రానికి అనుగుణంగా ప్రత్యేక పరికరాలు అవసరం. సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ IBM, గూగుల్ ఇవే వాడుతున్నాయి. ఇవి -273 డిగ్రీల సెల్సియస్ సమీపంలోని అత్యంత చల్లటి ఉష్ణోగ్రతల్లో పనిచేస్తాయి. 2 ట్రాప్డ్ ఐకాన్ క్యూబిట్స్ ఐకాన్ క్యూ, హనీవెల్ కంపెనీలు ఉపయోగిస్తున్నవి. లేజర్లతో ఐకాన్స్ ను నియంత్రించడం ద్వారా క్యూబిట్స్ ని తయారు చేస్తాయి. 3వది ఫోటోనిక్ క్యూబిట్స్. కాంతి కణాలను ఉపయోగించి క్యూబిట్స్ ని నిర్మిస్తారు. 4వది టోపోలాజికల్ క్యూబిట్స్, అత్యంత కఠినమైనవి. మైక్రోసాఫ్ట్ పరిశోధిస్తున్న క్యూబిట్స్ ఒక్కసారి పనిచేస్తే ఇవి అత్యంత స్థిరంగా ఉంటాయి. క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్. క్వాంటమ్ కణాలు చాలా సున్నితమైనవి. చిన్న వైబ్రేషన్, చిన్న ఉష్ణోగ్రత మార్పు, చిన్న శబ్దం కూడా క్యూబిట్ స్థితిని మార్చేస్తుంది. దీన్ని క్వాంటమ్ డెకోరెన్స్ అంటారు.
దీన్ని సరిచేయడానికి చాలా క్యూబిట్స్ ను ఒక లాజికల్ క్యూబిట్ గా మార్చడం, ఎర్రర్ వచ్చినా దాన్ని గుర్తించి సరిచేయడం, ఎలాంటి స్పెషల్ టెక్నిక్స్ వాడుతారు. ఈ భాగం క్వాంటమ్ కంప్యూటర్స్ లో అత్యంత కష్టం, అందుకే ఇవి ఇంకా పెద్ద స్థాయికి రాలేదు. క్లాసికల్ వర్సెస్ క్వాంటమ్ కంప్యూటర్స్. ఫీచర్: క్లాసికల్ క్వాంటమ్, బిట్ టైప్ 0 or 1, superposition, processing sequential parallel, millions possibilities, speed limit exponential, security strong but breakable ultra strong, temperature room temperature extreme cold, best for daily tasks, ultra complex problems. క్వాంటమ్ కంప్యూటర్లో సాధారణ యాప్స్, వీడియోలు, గేమ్స్ కోసం కాదు, అవి శాస్త్రానికి, పరిశోధనకు, పెద్ద సమస్యలకు. 2019లో గూగుల్ ఒక ప్రయోగం చేసింది. ఒక క్వాంటమ్ కంప్యూటర్ 10,000 సంవత్సరాలు పట్టే లెక్కను 200 సెకండ్లలో చేసి చూపించింది. దీన్నే క్వాంటమ్ సుప్రిమసీ అంటారు. అంటే క్వాంటమ్ కంప్యూటర్ సాధారణ కంప్యూటర్ను మించి పనిచేసిన మొదటి క్షణం. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో ఇవి చేయగలిగేవి. క్యాన్సర్కు సరైన మందులను వ్యక్తిగతంగా తయారు చేయగలవు, ఏఐ మరియు తెలివిగా అవ్వడం, ఎనర్జీ వినియోగం సరిగ్గా అంచనా వేయడం, బ్యాంకింగ్ సిస్టమ్ను పూర్తిగా క్వాంటమ్ సెక్యూర్ అవడం, కొత్త పదార్థాలు నిర్మించడం, ట్రాఫిక్ నగరాల్లో తగ్గించడం, అంతరిక్ష రహస్యాలను ఛేదించడం. కొన్ని దశాబ్దాల్లో క్వాంటమ్ కంప్యూటర్లు మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రకృతి యొక్క చిన్న చిన్న కణాల అద్భుత లక్షణాలను ఉపయోగించి మనిషి ఇంతవరకు చేయలేని పనులను చేయగల ఒక అద్భుత శక్తి. ఇది భవిష్యత్తులో శాస్త్రానికి, వైద్యానికి, టెక్నాలజీకి, మనిషి అభివృద్ధికి భారీ మార్పు తీసుకువస్తుంది. ఈ రోజు మనం చూసింది కేవలం ఒక ప్రారంభ దశ. అసలు అద్భుతాలు రాబోయే సంవత్సరాల్లో కనిపించబోతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రీనివాస్ ఏపూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో